హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు తను చెప్పినట్టుగా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని గుణదల రావటం జరిగిందనమాట. సో లాస్ట్ వీడియో 360 అడ్వెంచర్ చాలా సక్సెస్ఫుల్గా మంచి వ్యూస్, మంచి లైక్స్, కామెంట్స్తో మీరు తనను బాగా ఎంకరేజ్ చేశారు. సో ఈ వీడియోని కూడా అంతే విధంగా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ముందుగా మీరైతే ఒక లైక్ మరియు కామెంట్తో తనని ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్తో తను ఇంకా ఎన్నో అడ్వెంచర్స్ పార్క్స్ను కానీ ట్రెక్కింగ్ ప్లేస్ని కానీ విజిట్ చేయడానికి మాకు ఒక మంచి ఎంకరేజ్ లాగా ఉంటుంది. సో తప్పనిసరిగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ పైన ప్లేస్కి, ఆ గుట్ట మీద పై ప్లేస్కి మేము రీచ్ కావాల్సి ఉంటుంది అనమాట. సో తను ట్రెక్కింగ్ చేస్తూ ఆ పై ప్లేస్కి అయితే మేము రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇక్కడ ఒక మేరీ మాత స్టాచ్యూని అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు తను రోడ్ క్రాస్ చేస్తుందనమాట. సో రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చెక్ చేసుకొని వెళ్ళమన్నాను. అందుకోసం వెయిట్ చేసి కొంత టైం, వెహికల్ రాని టైం చూసుకొని తను లెఫ్ట్ రైట్ చెక్ చేసుకొని రోడ్ అయితే క్రాస్ చేసింది. శనినాపాల్ ట్రెక్కింగ్ జర్నీని డే 1 నుంచి తన యూట్యూబ్లో అబ్జర్వ్ చేస్తున్న మా సీనియర్ అన్న పిఈటి వెంకటేశ్వర్లు గారు నెల్లూరులో ఉంటారు. తను SSRGCPలో ట్రైనింగ్ చేశారు. సో అక్కడ తను యూట్యూబ్ ఛానల్ అంతా అబ్జర్వ్ చేసి తన ట్రెక్కింగ్ అండ్ మౌంటైనింగ్ జర్నీని అంతా కూడా చూసి లాస్ట్ టైం చేసిన 360 అడ్వెంచర్ పార్క్ని తను అక్కడ చేసిన అడ్వెంచర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ అన్న అయితే మాకు కాల్ చేశారు. చేసి తన స్ట్రెంగ్త్, స్టెమినా, తన ఎండ్యూరెన్స్ని అవంతా కూడా అబ్జర్వ్ చేసిన ఆ అన్న మాకు మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. తను ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి, ఎలాంటి ఫిట్నెస్ యాక్టివిటీస్ని చేయాలనే వాటిని గురించి మాకు గైడ్ చేశారు. అదే కాకుండా తను మౌంటైనింగ్ అండ్ ట్రెక్కింగ్ వల్ల తనకు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, సో తన దగ్గర కొంతమంది గైడెన్స్ తీసుకొని మౌంటైనింగ్లోని మన ప్రపంచంలో ఉన్న 7 కాంటినెంట్స్లోని 7 టాపెస్ట్ మౌంటైన్స్ని క్లైమ్ చేసిన వాళ్ళ హిస్టరీ, వాళ్ళ యొక్క ఫ్యూచర్, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలాంటి అన్నీ కూడా మాకు గైడ్ చేశారు. రియల్గా వెంకట అన్న గారికి చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన గైడెన్స్ మాకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా అన్నగారు మమ్మల్ని నెల్లూరుకి ఇన్వైట్ చేశారు. సో ఎవరైతే ఈ 7 కాంటినెంట్స్లో 7 మౌంటైన్స్ని క్లైమ్ చేశారో వారిని కూడా మాకు పరిచయం చేసి వారితో కూడా గైడెన్స్ ఇప్పించి వాళ్ళ దగ్గర గురించి కూడా సజెషన్స్, ఇలాంటి ఏమేమి కావాలి, ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా అక్కడ నేను గైడెన్స్ ఇప్పిస్తాను, మీరు పాపని తీసుకొని రమ్మని చెప్పేసి మమ్మల్ని అయితే అక్కడికైతే నెల్లూరుకి ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సార్. కంపల్సరీగా మేము నెల్లూరు వచ్చి మీ గైడెన్స్ని, మీ సజెషన్స్ని మేము ప్రాక్టికల్గా అక్కడ ఎవరైతే 7 కాంటినెంట్స్ని అరౌండ్ చేసి వచ్చారో వారిని ఖచ్చితంగా మేము మీట్ అవుతాం. మీ సజెషన్స్ని, వారి గైడెన్స్ని తీసుకుంటాము. థ్యాంక్ యూ సార్, మాకు ఇంత మంచి గైడెన్స్ ఇచ్చినందుకు రియల్లీ హ్యాండ్స్ అప్ సార్. ఇట్లా తన ట్రెక్కింగ్ జర్నీని చూసి ఎంతోమంది పిఈటీస్, కోచెస్ కాల్ చేస్తున్నారు. వాళ్ళ గైడెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ గైడెన్స్ని ప్రతిదీ కూడా నేను తీసుకొని తనకి చెప్పడం అయితే జరుగుతుంది. మనం చెప్పిన ప్రతిదీ కూడా తను చాలా బాగా ఫాలో అవుతుంది. తను మంచి పాజిటివ్ వేలోనే తను తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మీరు కూడా మీకు తెలిసిన మంచి ట్రెక్కింగ్ స్పాట్ కానీ మౌంటైనింగ్ ప్రాక్టీస్ చేయడానికి మంచిగా ఉన్న ప్లేసు, మీకు తెలిసిన ఒక మంచి ప్లేస్ని అయితే సజెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మాకు లాస్ట్ టైం మా కొలిక్ మధు సార్ కూడా చాలా మంచి మంచి ప్లేస్ని సజెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న
చాలా బెస్ట్ ప్లేస్లని తను సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. కంపల్సరీగా మీరు చెప్పిన ప్లేస్లన్నీ విజిట్ చేస్తాము. అలాగే డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా మీకు తెలిసిన ఈ ట్రెక్కింగ్ అండ్ మౌంటైనింగ్ ప్రాక్టీస్ చేయడానికి తనకు ఎక్కడైతే మంచి గైడెన్స్ దొరుకుతుందో, ఎక్కడైతే మంచి ప్రాక్టీస్ దొరుకుతుందో, మీకు తెలిసిన అడ్వైజ్లు కానీ మీకు తెలిసిన సజెషన్స్ కూడా తనకి ఇస్తారని ఆశిస్తున్నాను. కంపల్సరీగా మీకు తెలిసిన మంచి ట్రెక్కింగ్ మౌంటైనింగ్ ప్రాక్టీస్ ప్లేస్ని, ఒకటి బెస్ట్ ప్లేస్ని మాకైతే సజెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీలో ఎవరైనా ఈ ట్రెక్కింగ్ కానీ మౌంటైనింగ్ కానీ ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మాకు కామెంట్ చేయండి. మీరు ఫర్దర్గా చేయబోయే ట్రెక్కింగ్ అండ్ మౌంటైనింగ్ జర్నీలో మేము కూడా పార్టిసిపేట్ చేసి మీ గైడెన్స్ని, మీ సజెషన్స్ కూడా సెలీనా పాల్కి ఇస్తారని ఆశిస్తున్నాను. సో కంపల్సరీగా ఫర్దర్గా మీరు చేయబోయే ఈ ట్రెక్కింగ్ జర్నీలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని ఆశిస్తున్నాను. సో మేమైతే ఆల్మోస్ట్ ఆల్ ఈ గుణదగుట్టలో ఏర్పాటు చేసినటువంటి ఈ జీసస్ స్టాచ్యూస్ 4th ప్లేస్కి అయితే రావడం జరిగింది. ఈ 4th ప్లేస్ ఇది. సో ఇంకా మేము 10 ప్లేస్ అయితే రీచ్ కావాల్సి ఉంది. సో ప్రతి ప్లేస్లోనూ ఒక కొటేషన్, జీసస్ అక్కడ చెప్పిన మాటలు అయితే రాశారు. సో మీలో ఎవరికైనా ఈ జీసస్ చెప్పిన 14 ఏదైతే ఆ స్పాట్స్ ఉన్నాయో వాటి గురించి డీటెయిల్స్ తెలిస్తే కింద కామెంట్ ద్వారా తెలియచేయండి. సో ఇది 5th ప్లేస్ అనమాట. ఇక్కడికైతే చాలామంది వాళ్ళు మనసులో కొన్ని కోరికలు కోరుకొని ఈ పైకి కానీ రీచ్ అయితే వాళ్ళు అనుకునేవన్నీ సక్సెస్ అవుతాయి అని చెప్పేసి చాలామంది వాక్ చేసుకుంటూ ఈ పైకి అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ మాతో మాట్లాడారు. తను చిన్నతనంలోనే ఎక్కుతుంది, తనకు మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. సో తను మంచి ఈ ప్లేస్లో కాకుండా తను హార్డ్గా ఉన్న ప్లేస్ని చూజ్ చేసుకొని అటువైపే వెళ్తుంది. నేను చెప్పాను తనకి మౌంట్ ఎవరెస్ట్ అయితే చాలా హార్డ్గా ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది. సో అది చేయాలంటే హార్డ్ ప్లేస్లే చూజ్ చేసుకోవాలని చెప్పాను. నేను చెప్పినట్టుగా తను మంచి ప్లేస్లో కాకుండా, రూట్ మంచిగా ఉన్నది కాకుండా హార్డ్ ప్లేస్లోకి వెళ్ళి చేస్తుంది. తను చాలా జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వస్తుంది. తనకైతే చాలా స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా టఫ్గా ఉంది ఇదైతే. మేము ఆల్మోస్ట్ ఆల్ 6th ప్లేస్కి అయితే రీచ్ అయినాం. ఇదైతే 6th స్పాట్ అనమాట. మొత్తం టోటల్గా చెప్పాను కదా 14 ప్లేసెస్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మేము 6th ప్లేస్ అంటే చాలా వరకు కంప్లీట్ చేసినట్టే తను. సో చూస్తున్నారు కదా, చాలామంది అలసిపోయి అక్కడే కూర్చుంటున్నారు. మీరు చూస్తే అర్థమవుతుంది, చాలా హైట్గాను చాలా అప్గా అయితే ఉంది. సో చాలా తనకి టఫ్గా ఉంది. తను ఒక 2 నిమిషాలు అయితే అక్కడ రెస్ట్ తీసుకుంది. ఇప్పుడైతే మనం 7th ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ నుంచి చూస్తే చాలా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. సో తను ఇప్పుడు క్రాస్ చేస్తున్న బ్రదర్ కూడా తన యూట్యూబ్ ఛానల్ గురించి అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఇక్కడ చాలామంది తన యూట్యూబ్ ఛానల్ని నియర్లీ 10 మెంబర్స్ వరకు కూడా ఈ జర్నీలో తన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చూశారు కదా విజయవాడ వ్యూ పాయింట్ ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి చూస్తే విజయవాడ వ్యూ పాయింట్ మొత్తం కూడా కనిపిస్తుంది. తనకున్న మొత్తం కూడా స్మోక్ లాగా చాలా చిన్నవిగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇప్పటి వరకు మనం చూసిన వ్యూ పాయింట్లో ఇదైతే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా లాంగ్లో కూడా మనం చూడొచ్చు, చాలా బాగుంది. మేము ఆల్మోస్ట్ ఆల్ 8th ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ కూడా కొన్ని వాక్యాలు అయితే రాసి ఉన్నాయి. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈ 14 ప్లేసెస్ గురించి తెలుసుంటే కంపల్సరీగా వాటిని కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైతే తన ఛానల్ను చూస్తున్నారో వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో చాలామంది
తనను చూసి ఆశ్చర్యపోయి అందరూ కూడా అడుగుతున్నారు తను ఎందుకు ఇలా చేస్తుందని. చూశారు కదా మీరే, తనకు ఈ స్పాట్ ఫైనల్ స్పాట్ రీచ్ అయ్యి మేము కిందికి వచ్చే లోపల సుమారుగా ఒక 10 మెంబర్స్ వరకు కూడా తన గురించి అడిగి తన చిన్న వయసులోనే ఇది ఎక్కుతుంది, ఎందుకు ఎక్కుతుంది అని చెప్పేసి అడగటం, నేను తను ఇట్లా మౌంటైనింగ్ అండ్ ట్రెక్కింగ్ ప్రాక్టీస్ చేస్తుంది, సో తను అందుకోసమే ఈ స్పాట్కి రావడం జరిగిందని చెప్పేసి నేను చెప్పాను. సో తనకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా చెప్పాను. వాళ్ళు వెంటనే తను యూట్యూబ్ ఛానల్ నేమ్ అడిగి సెర్చ్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తనకి చూపిస్తున్నారు. తనను కూడా అడుగుతున్నారు తన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటని అడిగి తన హ్యాండ్తోనే సెర్చ్ చేయించి తనతోనే తన యూట్యూబ్ ఛానల్ నేమ్ స్పెల్లింగ్ చెప్పించి, సో అట్లా ఆల్మోస్ట్ ఆల్ ఈ 10 to 15 మెంబర్స్ ఈ జర్నీలో మేము తన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా మీలో ఎవరైనా తన యూట్యూబ్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మేము ఆల్మోస్ట్ ఆల్ అయితే 14 ప్లేసెస్ని రీచ్ అయ్యాం. సో మాకు ఇప్పుడు కనిపించేది అయితే ఎండ్ వ్యూ పాయింట్ అనమాట. ఇదే లాస్ట్ ప్లేస్. ఎవరైతే ఈ గుణదల గుట్టకి వస్తారో వాళ్ళు కంపల్సరిగా ఈ ప్లేస్ని అయితే రీచ్ అవుతారు. అక్కడ క్రాస్ కనిపిస్తుంది కదా, ఆ క్రాస్ కనిపించిన దగ్గరికి రీచ్ అయితే వాళ్ళు అనుకునేవన్నీ నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం. మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాంటి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. సో మేమైతే లాస్ట్ ఎండ్ పాయింట్కి అయితే రీచ్ అవుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ తాను చాలా స్ట్రైన్ అయింది ఈ ట్రెక్కింగ్ చేయడానికైతే, ఎందుకంటే చాలా హైట్ అప్గా ఉంది. ప్రతిదీ కూడా చాలా స్నోప్ అంతా కూడా హైట్గా ఉంది. చాలా అంటే చాలా స్ట్రెయిన్ అయింది. సన్ రైజ్ ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు, మరి ఎందుకో తెలియదు, కానీ ఇంతకంటే పెద్దది చేసినా కానీ అప్పుడు తన స్ట్రెయిన్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం చాలా స్ట్రెయిన్ అయింది. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చి చాలామంది అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వాళ్ళ అనుకున్నవి జరగాలని కోరుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి మాకైతే చెప్పడం జరిగింది. అందరితో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో మేము ఇక్కడ నుంచి అయితే మేము రిటర్న్ అవుతున్నాం. సో ఇక్కడ మేము చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే చెప్పొచ్చు ఈ సిచ్యువేషన్ మాకైతే. ఎందుకంటే మీకు కనిపిస్తున్నాడు కదా ఆ బ్రదర్, తనను స్టార్టింగ్ నుంచి కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాడంట. సో తనతో మాట్లాడాడు. తనతోనే తన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకొని తను ఆ వీడియోలకి లైక్ చేసి తను వెళ్తుంటే తన వీడియోని కూడా తను వీడియో తీసుకొని తను స్టేటస్గా పెట్టుకున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ కూడా లింక్ని కూడా స్టేటస్గా పెట్టుకున్నాడు. సో చాలా హ్యాపీ మూమెంట్ అనమాట ఇదైతే. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో తనైతే పదే పదే అడిగింది, ఎందుకు డాడీ ఆ బ్రదర్ నాతో ఫోటో దిగాడు, నన్ను వీడియో తీసుకున్నాడు అని చెప్పేసి నన్ను అడిగేది.
నేను చెప్పాను, డాడీ ఇది చాలా హార్డ్గా ఉంది కదా, ఇది చాలామంది పెద్దోళ్ళే చాలా టఫ్గా ఫీల్ అయ్యారు, నువ్వు ఎక్కావు కదా, సో అందుకోసమే అని చెప్పేసాను అన్నాను. ఏంటి డాడీ, ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారనుకుంటున్నావు తెలియదా? చెప్పనా? ఆ లాస్ట్లో ఉంటేగా వాళ్ళు ఆశలు నెరవేర్తాకి పెట్టాడు, అందుకని పెట్టాడు. సో ఈ ట్రెక్కింగ్ జర్నీలో అయితే తనకి చాలా డౌట్స్ అయితే వచ్చాయి. సో ప్రతి దాన్ని అయితే నన్ను అడుక్కుంటూ వచ్చింది. సో నాకైతే ఇప్పుడు అనిపించింది, ఈసారి నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ని కొంచెం స్టడీ చేయాలి, తనకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయాలనిపించింది. ఎందుకంటే తను ప్రతిదీ కూడా చాలా మనం ఆన్సర్ ఇచ్చేంత వరకు దాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంది. ఈ వాట్ ఈజ్ వాట్, ఎందుకు, ఏమిటి అని ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా అడుగుతుంది. సో నాకే చాలా ఇదిగా అనిపించింది అనమాట తను అలా అడుగుతుంటే. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా వెళ్తే కానీ దాని గురించి కొంతైనా స్టడీ చేయాలనిపించింది. సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు స్టెప్స్ ఎంత ఇదిగా ఉందో. తను అది ఎక్కేటప్పుడు కూడా చాలా చాలా హార్డ్ వర్క్ చేసిందైతే చెప్పొచ్చు. సో మీకు ఆ 14 ప్లేసెస్ గురించి కానీ తెలిస్తే కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఆల్ సగం అయితే తను దిగింది. సో మీరు చూశారు కదా, చాలా హైట్ నుంచి తీసినప్పుడు ఈ వ్యూ పాయింట్ ఎలా ఉందో, సో మిడిల్ పాయింట్ నుంచి అయితే ఎలా ఉందో చూశారు కదా. సో కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.